రూల్ 77 పెట్టి అసలు ఇది ఇన్కాంప్రిహెన్సివ్ ఉంది బిల్లు వేస్ట్ బిల్ ఇది అని సెంట్రల్ పార్లమెంట్కి పంపించినప్పటికి కూడా సెంట్రల్ పార్లమెంట్ క్లియర్గా ఏమని చెప్పిందంటే మాకు మీ ఒపీనియన్ మాత్రమే కావాలి, మీ యొక్క అప్రూవల్ మాకు అవసరం లేదు, మేమైతే తెలంగాణ ఫార్మేషన్కి ముందుకు వెళ్ళిపోతున్నామని చెప్పేసి వాళ్ళు 13th ఫిబ్రవరి రోజు పార్లమెంట్లో పెట్టడం జరుగుతుంది, లోక్సభలో పెట్టడం జరుగుతుంది. 14th ఫిబ్రవరి రోజు డిస్కషన్ జరుగుతుంది. 18th ఫిబ్రవరి రోజు ఓటింగ్కి వెళ్ళి కరెంటు తీసేసి ఎలాంటి రికార్డ్ లేకుండా పాస్ చేయడం జరుగుతుంది. ఏఎస్ గెలుస్తుంది, నోస్ ఓడిపోతుంది. సో లోక్సభలో బిల్లు పాస్ అవుతుంది. నెక్స్ట్ డే రాజ్యసభలో పెడతారు. 20వ తారీఖు రాజ్యసభలో పాస్ అవుతుంది. హెన్స్ లోక్సభ బిల్ పాస్, రాజ్యసభ బిల్ పాస్. 22nd ఫిబ్రవరి రోజు ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆమోద ముద్ర పొందినా కూడా టెక్నికల్గా ట్రెడిషనల్గా మళ్ళీ ప్రెసిడెంట్ గారు ఆమోద ముద్ర పొందాలి కాబట్టి 22nd ఫిబ్రవరి 2014కి అతని సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఫామ్ అయినటువంటి రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రము. అపాయింటెడ్ డేగా ఏ డే అనుకున్నాము అంటే 2nd జూన్ 2014 అనుకున్నాము. అదే డిస్కషన్ జరిగింది. సో ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్